బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆగస్టు 2వ వారం నుంచి భోగాపురం నుండే విమాన రాకపోకలు ప్రారంభించడానికి విమానాశ్రయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎన్ని మార్గాలున్నాయి, ఎయిర్పోర్టుకు చేరుకోవటానికి గంటల తరబడి ఆలస్యం అవుతోంది అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఎయిర్పోర్టుకు ఎన్ని మార్గాలు ఉన్నాయనే అంశాలపై మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నుంచి లేదా ఉత్తరాంధ్ర నుంచి వెళ్లేందుకు అనేక మార్గాల్ని చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవేతో పాటు బీచ్ రోడ్లతో పాటు కొన్ని మార్గాలని అంటే త్వరగా విమానాశ్రయానికి త్వరగా వెళ్లేందుకు కొన్ని దగ్గర మార్గాలను కూడా రూపొందించడం, కొన్ని రహదారులు ఇంకా నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని రహదారులు పూర్తవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం కోరేది మనం ఉన్నటువంటి ఈ ఆర్కే బీచ్ నుంచి అందరూ కూడా విమానాశ్రయానికి వెళ్ళి అంతర్జాతీయ ప్రయాణికులు అవ్వచ్చు, మొత్తం నేషనల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు అవ్వచ్చు, అందరూ కూడా ఈ బీచ్ను ఆస్వాదిస్తూ వెళ్లే విధంగా ప్రధానమైన రూట్ను ఏర్పాటు చేశారు. ఈ రూట్లో నుంచి బస్సులు, ఏసీ బస్సులు దాదాపు ఒక 40 నుంచి 50 బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైన ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాలు దాదాపు ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఏసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏసీ బస్సుల్లో అందరూ కూడా ఆయా రూట్లు చేరుకున్నప్పుడు కూడా ప్రధానంగా ఈ ఆర్కే బీచ్ నుంచి వెళ్లే విధంగా అయితే మొత్తం కూడా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల నేను ఆగస్టు 1వ తారీఖున ప్రారంభంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభం అనంతరం కూడా 18వ తేదీ నుంచి ఎక్కడి నుంచే ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేషన్ కూడా మొదలవబోతున్నాయి. అందులో భాగంగానే ఈ రూట్లని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అసలు ఈ రూట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఉన్నాయనేది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి ఇప్పటికే కొన్ని మార్గాలుండగా మరింత వేగంగా ప్రయాణికులు చేరుకునేందుకు వేర్వేరు రహదారులు వేగంగా నిర్మిస్తున్నారు. ఒక్కసారి విమానాశ్రయానికి వెళ్లడానికున్న మార్గాలలో విశాఖపట్నం భీమిలి, భోగాపురం కోస్టల్ రోడ్, విశాఖ ఆర్కే బీచ్, భీమిలి, భోగాపురం ప్రధానమైనది. ఈ మార్గం ద్వారా వెళ్తే దూరం సుమారు 45 నుంచి 50 కిలోమీటర్లలో చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 60-75 నిమిషాలు పడుతుంది. ఇంకా విశాఖపట్నంలో ఆనందాపురం, తగరపు వలస మీదుగా భోగాపురం NH-16 జాతీయ రహదారి ద్వారా ప్రయాణించవచ్చు. దీని దూరం కూడా సుమారు 50 నుంచి 55 కిలోమీటర్లుంటుంది. ప్రయాణ సమయం 60 నుంచి 75 నిమిషాలు పట్టొచ్చు. ఇంకా ముఖ్యంగా విజయనగరం, భోగాపురం NH-16 ద్వారా నేరుగా భోగాపురం చేరుకోవచ్చు. దూరం సుమారు 25 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. శ్రీకాకుళం, భోగాపురం NH-16 మీదుగా దక్షిణ దిశగా ప్రయాణించి కూడా చేరుకోవచ్చు. దూరం సుమారు 75 నుంచి 80 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 1:20 నిమిషాల నుండి 1:40 నిమిషాలు పట్టొచ్చు. ఒడిశా బోర్డర్ నుంచి కూడా వచ్చే ప్రయాణికులు ఈ మార్గం గుండానే భోగాపురం చేరుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళేందుకు ప్రధానంగా బీచ్ గుండా, అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఈ బీచ్ను ఆస్వాదిస్తూ వెళ్ళే విధంగా ఈ మనం ఉన్నటువంటి ఈ ఆర్కే బీచ్ నుంచి మనం ఈ ప్రాంతం అంటే ఇది భీమిలి, ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్ళే మార్గం ఇది. భీమిలి నుంచి మొత్తం కూడా అటు భోగాపురం, విజయనగరం మీదుగా కానీ భోగాపురం వెళ్ళేందుకు, భోగాపురం హైవే ఎక్కేందుకు వీలుగా ఈ మార్గం అంతా కూడా చూపించినది. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లెఫ్ట్లో మార్గం ఇటు నుంచి అంటే యలమంచిలి కానీ ఇతర రాజమండ్రి మార్గం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు మళ్ళీ ఈ బీచ్లోకి వెళ్ళి మొత్తం కూడా బీచ్ ద్వారా వెళ్ళేందుకు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే విశాఖపట్నం నుంచి భీమిలి, భోగాపురం కోస్టల్ రోడ్డు ఒకటి, అదేవిధంగా విశాఖ ఆర్కే బీచ్, భీమిలి మీదుగా భోగాపురం దాదాపు సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇది ట్రాఫిక్ను బట్టి 60 నుంచి 70 నిమిషాల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నం ఆనందపురం మరో మార్గం, తగరపలస అంటే భీమిలి దగ్గర ఉన్న తగరపలస అంటే మనం ఈ మార్గం నుంచే తగరపలస కూడా వెళ్ళొచ్చు. తగరపలస భోగాపురం నేషనల్ హైవే 16 మీదుగా వెళ్ళొచ్చు. అదేవిధంగా దీని దూరం ఒకసారి చూసుకుంటే 50 నుంచి 55 కిలోమీటర్లు
ప్రయాణం కూడా 60 నుంచి 75 నిమిషాలు. అంటే హైవే కాబట్టి కాస్త ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మాత్రం కాస్త టైం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా విజయనగరం ప్రధానమైన దారి విజయనగరం భోగాపురం నేషనల్ హైవే 16 ద్వారా కూడా భోగాపురం చేరుకునే అవకాశం ఉంది. ఇది విజయనగరానికి దగ్గర కాబట్టి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. దీనికి 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధానంగా అటు నుంచి అంటే ఒరిస్సా నుంచి కానీ ఇతర బార్డర్ నుంచి కానీ వచ్చేవాళ్ళు శ్రీకాకుళం భోగాపురం నేషనల్ హైవే మీదుగా దక్షిణ దిశగా ప్రయాణించి రావచ్చు. దాదాపు 75 నుంచి 80 కిలోమీటర్లు పట్టే అవకాశం ఉంది. సమయం కూడా గంట నుంచి గంట 20 నిమిషాలు పైగా పట్టే అవకాశం ఉంది. ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే గంట 40 నిమిషాలు కూడా 2 గంటలు కూడా పట్టే అవకాశం ఉంది. ఈ భవిష్యత్తులో మరిన్ని కనెక్టివిటీస్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మార్గాల ద్వారా చేరుకునే విధంగా దగ్గర దారి భోగాపురానికి ఏ విధంగా దగ్గర మార్గంలో వెళ్ళొచ్చు అనేది కూడా మొత్తం కూడా ప్లాన్ చేసుకునే విధంగా రహదారులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా రహదారులు కొత్త రహదారులు నిర్మించడం జరిగింది. కొన్ని పనులు కూడా అవుతున్నాయి. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే బీచ్లో నుంచి ప్రధానంగా బీచ్లో ఉన్నటువంటి అటు ఇటు కూడా బీచ్లో ఉన్నటువంటి అందాలని ఆస్వాదిస్తూ దాదాపు ఇది ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్లు బీచ్ మార్గం ఉంటుంది. బీచ్ ఉంటుంది. ఈ మార్గం ద్వారా మొత్తం భీమిలి నుంచి మళ్ళీ తగరపరస కానీ లేకపోతే డైరెక్ట్ భోగాపురం హైవేకి ఎక్కే విధంగా విజయనగరం మీదుగా కూడా వెళ్ళొచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి. అంటే ఎటు ట్రాఫిక్ తక్కువ ఉంటే అటు వెళ్ళే విధంగా కూడా చేస్తున్నారు. ఏదేమైనా ప్రధానంగా విశాఖ వచ్చి నుంచి హైవే ఇందాక మనం చూపించినటువంటి హైవే విజయనగరం హైవే మీద నుంచి ఒకటి ఈ భీమిలి బీచ్ ఈ ప్రాంతం భీమిలి మీదుగా కూడా వెళ్ళే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం చాలా మంది కూడా విమర్శలు గుర్తిస్తున్నట్టుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లేందుకు దాదాపు 2 గంటలు పట్టేస్తుంది. రావటానికి 2 గంటలు, వస్తాకి 2 గంటలు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్న నేపథ్యంలో అతి త్వరలో ఈ దూరాన్ని తగ్గించే విధంగా అనేకమైన మార్గాలు నిర్మిస్తున్నారు. దగ్గర మార్గాలు నిర్మిస్తున్నారు. కొన్ని మాసాల్లోనే భోగాపురానికి అతి తక్కువ టైంలో అతి తక్కువ సమయంలో వెళ్లే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ప్రస్తుతం ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 13 రూట్లలో బస్సులు నడపనున్నారు. ఇందుకోసం మొత్తం 44 బస్సులను కేటాయించారు. ప్రధాన రూట్లు పరిశీలిస్తే విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్తో సహా ఉత్తరాంధ్రలో పలు ప్రధాన బస్ స్టేషన్ల నుంచి విమానాల సమయాలు ఆధారంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ఇటీవలే మంత్రి రాంప్రసాద్ రెడ్డి గాజువాకలో ఈవీ బస్సులు ప్రారంభించారు. రాష్ట్రంలోనే పెద్ద పట్టణమైన వైజాగ్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే కనెక్టివిటీని రోడ్ ట్రాన్స్పోర్ట్ ని మెరుగుపరిచే విధంగా ఈ రోజు ఇక్కడ 100 బస్సులు నడిపేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రయాణికునికి సిటీలో నుంచి అన్ని ప్రాంతాల నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ఏదైతే ఈవీ బస్సులు ఉన్నాయి ఏసీ బస్సులు నడిపేదానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా అన్ని సిటీలు తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి అలాగే వైజాగ్ పట్టణాల మధ్య కూడా ఒక్కో డిపోకు సంబంధించి 50 ఎలక్ట్రికల్ బస్సులు నడిపేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి విశాఖ నుంచి విజయనగరం హైవే ముఖ్యమైన మార్గం. ఈ రూట్లో ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి దాదాపు 2 గంటలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. హనుమంతువాక జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండడం వల్ల విమానాశ్రయం చేరుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కొందరి వాదన. భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 1వ తేదీన ప్రారంభం సందర్భంగా ఆ విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర నుంచి వెళ్లేందుకు ప్రధానమైన మార్గాలని సూచించారు. మనం ఉన్నటువంటి ప్రధాన మార్గం అంటే నేషనల్ హైవే 16 ఇది. అంతేకాక విజయనగరం హైవే ఇది. విజయనగరం అంటే భోగాపురం ప్రధాన రహదారి ఇదే. అంటే అనకాపల్లి అవ్వచ్చు, లేకపోతే పెందుర్తి అవ్వచ్చు, అటు యలమంచిలు అవ్వచ్చు, నర్సీపట్నం ఏ దారి నుంచి ఎవరు వచ్చినా సరే ప్రధానంగా ఈ హైవే మీద నుంచే భోగాపురం వెళ్లాల్సి వస్తుంది. ఈ భోగాపురం వెళ్లేందుకైతే ప్రత్యేకంగా బస్సులు కూడా
ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ నెల 1వ తేదీన ప్రారంభం సందర్భంగా ఆగస్టు 18వ తేదీ నుంచి ఆపరేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు గాను ఇప్పటి నుంచే కొన్ని కొత్త రహదారులు కూడా నిర్మించడం జరిగింది, కొన్ని దగ్గర దారులు కూడా నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం అయితే ఆర్టీసీ సంబంధించినటువంటి దాదాపు ఒక 13 రూట్లను మొత్తం ఫైల్ చేశారు. ఈ 13 రూట్లలో దాదాపు ఒక 50 బస్సులు, ఏసీ బస్సులు ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ కోసం, ఎయిర్పోర్ట్కి వెళ్ళేందుకు ఏర్పాటు చేసిన బస్సులు 50 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ రూట్లు చూసుకుంటే విశాఖ ద్వారకా బస్ స్టేషన్ అంటే ప్రధానమైన బస్ స్టాండు, అదేవిధంగా మద్దిలపాలెం బస్ స్టాండు, గాజువాక, ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం, భీమిలి, టెక్కలి, పలాస, ఇలా ఆయా ప్రాంతాల నుంచి ఈ బస్సులు ఎయిర్పోర్ట్కి, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం వెళ్లేందుకు మొత్తం కూడా ఉత్తరాంధ్ర నుంచి కనెక్టివిటీ పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది కూడా మొత్తం రూట్లు తయారు చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ రహదారితోనే వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎక్కడి నుంచే వెళ్ళాలి. ప్రభుత్వం కూడా మరింత చొరవ చూపి అంటే తక్కువ టైంలో మొత్తం కూడా వెళ్లేందుకు, వీళ్ళందరూ కూడా వచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే అనేకమైన విమర్శలు వస్తున్నాయి. రహదారులు లేవు, రహదారులు నిర్మించలేదు, వెళ్లేందుకు సరైన మార్గాలు లేవన్న నేపథ్యంలో తక్కువ టైంలో అంటే ఒక 1.5-2 గంటలలోపు ప్రస్తుతం పడుతుంది. ఈ కొత్తగా నిర్మించినటువంటి రహదారులు అయితే ఇంకా తక్కువ టైం పట్టే అవకాశం ఉంది. ఈ నేషనల్ హైవే కాబట్టి దాదాపు 2 గంటల పాటు పట్టే అవకాశం. విశాఖపట్నం నుంచి భోగాపురం అంటే 1.5 నుంచి, అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల, ప్రధాన రహదారి అవడం వల్ల, జాతీయ రహదారి అవడం వల్ల దీనికి వెళ్లేందుకు మార్గం ఉంది, సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి త్వరగా వెళ్లేందుకు మరిన్ని మార్గాలను కూడా మొత్తం రహదారులు కూడా రూపొందించారు. కొన్ని పూర్తయినాయి, మరికొన్ని అయితే పూర్తి చేసే పనిలో ఉన్నారు. 1 నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్కి తక్కువ సమయంలో వెళ్లేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి అనేక ప్రాంతాల వారీగా ఎయిర్పోర్టుకు ఏసీ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ బీచ్ నుంచి కూడా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు బీచ్ అందాలను ఆస్వాదిస్తూ భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకునే విధంగా అధికారులు బస్ రూట్ను ఖరారు చేశారు. ఏదేమైనా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో ఇక్కడ మరింత అభివృద్ధి ఖాయమనేది అందరికీ తెలిసిందే. ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపార వృద్ధితో ఆర్థిక అభివృద్ధి కూడా మెరుగవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో పాటు కార్గో సేవలు కూడా మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎయిర్పోర్టుకు వెళ్లే మరిన్ని రహదారులు నిర్మించి అత్యంత వేగంగా ప్రయాణికులు తక్కువ సమయంలో విమానాశ్రయానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. చూశారు కదా, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల ప్రాంతాల నుంచి మొత్తం ఏ ప్రాంతాల నుంచి ఎటు వెళ్ళాలన్నా సరే దగ్గరికి వెళ్ళేందుకైతే మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూసాం ఇప్పటివరకు కూడా అటు శ్రీకాకుళం అంటే ఒరిస్సా బార్డర్ నుంచి, ఒరిస్సా కూడా దగ్గర అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేందుకు శ్రీకాకుళం మీదుగా, ఇచ్చాపురం మీదుగా కూడా శ్రీకాకుళం మీదుగా భోగాపురం చేరుకున్నట్టు, అదేవిధంగా విజయనగరం ఇటు ఏజెన్సీ నుంచి పార్వతీపురం కానీ ఈ ప్రాంతాల నుంచి విజయనగరం చేరుకున్నట్టు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం, ఎక్కడో రూరల్ ఉన్నటువంటి నర్సీపట్నం గురించి లేకపోతే ఈస్ట్ గోదావరి బార్డర్ నుంచి ఇక్కడ చేరుకునే విధంగా మొత్తం కూడా బీచ్ అయితేనే అనేక మార్గాలను రూపొందించడం జరిగింది. అంటే విశాఖ నగరం నుంచి వివిధ ప్రాంతాలకి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విశాఖ నగరం నడిబొడ్డున ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ఎయిర్పోర్ట్ విమానాశ్రయం ఇక్కడ నుంచి దాదాపు 1.5 నుంచి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ అవకాశం పడుతుంది, ఇది ఇబ్బంది అవుతుందని కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ దూరాన్ని తగ్గించేందుకు అధికారులు దగ్గర దారులు ఎదుగుతున్నారు, దగ్గర దారులు రహదారులు నిర్మిస్తున్నారు. మొత్తానికి 2-3 నెలల్లో పూర్తిగా విమానాశ్రయానికి వెళ్ళేందుకైతే అందరికీ అందుబాటులో విధంగా రోడ్లు అయితేనే, బస్సులు అయితేనే, సపరేటు ఏసీ బస్సులు అయితేనే అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా కూడా ఈ విమానాశ్రయం చేరుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.